నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గత కొద్ది రోజుల ముందు అయితే ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఏ స్టూడెంట్కైనా ఏ ఎంప్లాయ్కైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఎటువంటి క్రిటికల్ క్వశ్చన్కైనా సమాధానం ఇచ్చే ఏఐ అయితే మనకు లాంచ్ అయింది. సో అదే ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని రోడ్డు మీదకి అయితే దారి తీసింది. సో ఇదే ఏఐ ఇంకా ఎంత దారి తీస్తుంది ఏంటి అనేది వీటి గురించి మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇదే ఏఐ మనకు ముందు అయితే ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడింది. కానీ అదే ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని రోడ్డు మీదకి అయితే దారి తీస్తుంది. సో ఇది ఇంకా ఎంత వరకు దారి తీస్తుంది ఎంత వరకు దారి తీస్తుంది అంటే ఒకటి వస్తే ఒకటి పోవాలి, తప్పదు. ఇంకా దాన్ని మనం ఏమి చేయలేం. అయితే నీకు ఒక విషయం తెలుసా, సినిమా వచ్చాక నాటక రంగం పోయింది. ఇప్పుడు నాటకాలు యాంటిక్ పీసెస్ అలా కూర్చొని చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు. సినిమా కంటే ఎక్కువ రేట్ తెలుసా, 200, 300, 500 పెట్టి అలా దగ్గర నుంచి చూసి ఇంప్రెస్ అవుతున్నారు. అండ్ టెలిగ్రామ్ పోయింది. ఇప్పుడు టెలిగ్రామ్ సర్వీస్ ఎలా ఉందంటే మనకి ఆన్లైన్లో FNP వాళ్ళు గిఫ్ట్ ప్యాక్స్ పంపిస్తారు కదా, నేను నీకు చెప్తే ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ చేసి గిఫ్ట్ ప్యాక్ ఆర్డర్ చేస్తే నీకు మంచి నేను పంపాలనుకున్నా నీకు వచ్చేస్తాయి, నువ్వు సర్ప్రైజ్ అవుతావు. కేక్ పంపొచ్చు, నువ్వు సర్ప్రైజ్ అవుతావు. టెలిగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ముఖ్యమైన సమాచారం, ఎక్కువ చావు కబుర్లే మోసేది. అది పోనీ లేకపోతే పర్వాలేదు, బట్ ఏదో అదొక యాంటిక్ పీస్ అయిపోయింది ఇప్పుడు. అండ్ నీకు తెలుసా మన కళ్ళ ముందు ఎంత చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు గ్రామ్ ఫోన్ అది కాస్త తర్వాత అంతెందుకు ఆ క్యాసెట్లు వేసేది, ఆ క్యాసెట్లు వేసేది కాస్త వాక్మెన్ కాస్త డిజిటలైజ్ అయిపోయింది. ఇప్పుడు FMకి వచ్చేసారు. ఇంకా ఫోనే, ఇంకా అవన్నీ లేవు మనకి ఆ అడిషనల్వి. ఇప్పుడు ఇంట్లో ఓ టేప్ రికార్డర్, ఒక కెమెరా, ఒక ఇంకేదో ఈ 100 ఉండేవి. ఈ 100 కలిసి ఇప్పుడు ఇందులోకి వచ్చేసాయి. అంతేగా టీవీ కూడా మన కళ్ళ ముందు ఎంత డెవలప్ అయింది చూడు. అప్పట్లో ఇంత పెద్ద క్యాసెట్లు వేసి చూసేవాళ్ళం. తర్వాత ఆ తర్వాత ఆ క్యాసెట్లు పోయి సీడీలు వచ్చాయి, VCR to VCD. ఆ CD కల్చర్ కూడా పోయి ఇప్పుడు అదే దాంట్లోనే మనకి ఆండ్రాయిడ్ వచ్చేసింది. ఇంకా వీలైనంత సన్నం అవుతూ, అంటే ఒకప్పుడు టీవీ ఇంత డబ్బా వెనకాల అంత ఉండేది, అదేదో పైన ఇంత పెద్ద యాంటీనా, ఏం లేవు. వీలైనంత సన్నగా ఎంత పల్స్ అంటే అంత పల్సల ఇలా వంచే టీవీలు కూడా వచ్చేసాయి. సో టెక్నాలజీ ఒకటి వచ్చింది అంటే ఒకటి వెళ్ళాల్సిందే, అది మనం ఏం చేయాలి. ఇంకోటి కంప్యూటర్స్, ఆ కింద బాల్ ఉండే మౌస్ ఉండేది, వైట్ కలర్ కంప్యూటర్. ఇప్పుడు అది యాంటిక్ పీస్, అది ఉంటే అలా షోకి పెడుతున్నాము, ఒక సెట్ ప్రాపర్టీ లాగా తయారైపోయింది. కానీ సార్ ఇది నాటక రంగం అంటే వాళ్ళకు ముందు కూడా యాక్టింగ్ చేసే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకు నాటక రంగం పోయినా కూడా మూవీస్ లలోకి వచ్చి అయితే యాక్టింగ్ చేస్తున్నారు. కానీ ఇదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బదులుగా ఏఐ వచ్చింది, కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఏఐ వచ్చేసింది కదా, అక్కడికే వస్తున్నా. మంచి క్వశ్చన్ ఇది. సో పాపం వాళ్ళకి ఒకటి పోయినా ఇంకొక ఆసరా ఉంది. టీవీ ఉంది, ఇంకేదో ఉంది. ఏది లేకుండా వాళ్ళే సొంతంగా ఛానల్ పెట్టుకొని కూడా గెంతొచ్చు, పాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. సౌలభ్యాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవన్నిటి కూడా ఒక టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటే ఇంకోటి పోవాల్సింది. అది ఎలా చెప్తున్నానంటే వాచ్, ఫర్ ఎగ్జాంపుల్ HMT వాచ్ లో ఇక్కడే ఉండేది, HMT కాలనీలో పెద్ద ఫ్యాక్టరీ. ఇప్పుడు వాడు తయారు చేయలేడు. ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చుకోవాలి, ఆ పరికరాల్ని మెయింటైన్ చేయాలి, అవన్నీ తెలిసి ఒక వాచ్ అవుతుంది నీకు ఒక నెలకి. ఆ వాచ్ నీకు అమ్మితే నీకు 100 రూపాయలు కూడా రావు. సో ఆ నెలంతా అయిన మెయింటెనెన్స్ 2-3 కోట్లు అవుతుంది. సో ప్రొడక్షన్ ఎక్కువ, రాబడి తక్కువ. సో మనం దాన్ని నడపలేం కాబట్టి ఖచ్చితంగా మూవించేసేయాలి. ఇప్పుడు ఏమైంది, AI వచ్చిన తర్వాత మనం కూడా ఇలా మాట్లాడుకోమ్మా, నువ్వు ఏఏ నేను ఏఏ, రెండు ఏఏ, ఒక యాంకర్ గెస్ట్ కూర్చొని వీడు క్వశ్చన్స్ వేస్తా ఉంటాడు, వాడు ఆన్సర్ చెప్తా ఉంటాడు, అంతే. ఇంకా వీళ్ళే మాట్లాడుకుంటారు, మనం అవసరంలా. ఇప్పుడు మనకు అనుకో ఓ కెమెరామెన్ కావాలి, 2-3 లైట్లు కావాలి, 2 కెమెరాలు ఇటోటి అటోటి, ఆ సెట్టింగ్, మైకు, ఇది అది, మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళి ఒకడు వెళ్ళి ఎడిటర్ కూర్చొని ఏదేదో చెయ్యాలి. దాని తర్వాత ఇంకో SEO వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దానికి ఒక తయారు చేసి వేయాలి. ఇప్పుడు అదే AI అనుకో, ఏం లేదు,
ఏఐ గురించి ఇద్దరు మాట్లాడుకోవాలని నువ్వు సెట్ చేసి వాళ్ళు మాట్లాడేసుకుంటారు, అదే అన్ని తయారు చేసి నీకు అప్లోడ్ కూడా ఇచ్చేస్తుంది. సో ఒకటి డెవలప్ అవుతుందంటే ఒకటి పోవాల్సిందే, అది మన చేతుల్లో లేదు, మనం ఆపలేం కూడా. కాకపోతే ఏంటంటే పాతవన్నీ మనకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అట్లా నీకు సాఫ్ట్వేర్ ఎప్పుడు పోదుమా, ఎంత ఏ డెవలప్ అయినా దానికి కొద్ది గొప్ప సాఫ్ట్వేర్ నిపుణులు కావాలి, కానీ ఇప్పుడు అంత అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏంటంటే అమెజాన్ ఆర్డర్స్ వస్తున్నాయి, నువ్వు ఆర్డర్ చేసిన వెంటనే అక్కడ ఉండి చేసి నీకు వెంటనే ఇచ్చేస్తా ఉంటావు. ఇప్పుడు అదంతా ఏఐ చేస్తుంది. అండ్ యూట్యూబ్ లో నువ్వు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఒకప్పుడు పెద్ద సంస్థ ఉండే, యూట్యూబ్ కి పెద్ద ఆఫీస్, ఇప్పుడు అదంతా ఏఐ చేసేస్తుంది, ఏముండట్లా ఓవరాల్ గా. సో అండ్ పాతవి ఎలా రిపీట్ అవుతున్నాయంటే, నీకు ఫోన్ వచ్చిన కొద్దిలో డబ్బా ఫోన్, ఇప్పుడు అది యాంటిక్ పీస్ పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ ఇట్టి తిప్పే ఫోన్లు ఉన్నాయా, అది ఇప్పుడు ఇంట్లో అలంకరణ వస్తువు, 3 లక్షలు పెట్టిన రాదు అది. అప్పుడు 300కి నీకు ఫ్రీగా ఇచ్చేవాడు, ఇట్లా తీసుకోండి నువ్వే ఉంచుకోవాలి. మన ఇళ్లలో కూడా పైన నువ్వు అక్కడిక్కడ సర్దితే దొరుకుతాయి ఎప్పటియో పాతవి. బట్ ఇప్పుడు అది యాంటిక్ పీస్, ఇంత చెక్క, దాని మీద ఫోన్ ఉండి ఇత్తడి ఫోన్ ఇట్లా రౌండ్ రౌండ్ తిప్పేది, ఆల్మోస్ట్ 3.5 లక్షలు. గ్రామ్ ఫోన్ కూడా అంతే, 3-3.5 లక్షలు. నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ మోటరోలా వచ్చినప్పుడు ఫ్లిప్ వచ్చేది, ఇట్లా తీసి ఇట్లా మూసేవు, అవునా? తర్వాత ఇది వచ్చిన తర్వాత ఫ్లిప్ ఫోన్లను పడేసావు, ఇప్పుడు దీన్ని తెరవడానికి ఇష్టపడుతున్నావు, మడవడానికి. ఇప్పుడు ఇది మడవడానికి ఇష్టపడుతున్నావు నువ్వు, ఎందుకు మడవడం, ఇలా వాడుకోవచ్చుగా. ఏఐ వచ్చింది అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ లో 100% ఉంటాయి. అప్పుడు ఎప్పుడో హాలీవుడ్ సినిమాల్లో కూడా వాళ్ళు ఏ వాడుతున్నారు, మమ్మల్ని ఉపయోగించుకోవట్లేదని స్ట్రైక్ చేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ వర్కర్స్ సమ్మె జరిగినట్టుగా వీళ్ళు ఏం చేస్తారు, జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే సెట్ చేసేస్తున్నారు, 1000 గుర్రాలు 1000 జూనియర్ ఆర్టిస్టులు వెనకాల తిరుగుతున్నారు. మరి మేమెందుకు, మా యూనియన్లు ఎందుకని గొడవ చేశారు అప్పట్లో. అండ్ ఇప్పుడు మనకి ఏఐ వార్తలు చదివే యాంకర్లు వచ్చేసారు. నీకు స్టూడియో అవసరంలా, నువ్వు జస్ట్ ఆ టూల్ కొనుక్కున్నావు అనుకో, 25,000 2 లక్షలు 3 లక్షలు పెట్టి టూల్ కొనుక్కున్నావు, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో సెట్ చేసి నీ ఛానల్ రన్ అయిపోతా ఉంటది. సో ఈ రేంజ్ కి వచ్చింది. అండ్ ఇప్పుడు కాస్ట్లీ ఏఐ, ఫ్యూచర్ లో ఏఐ కాస్ట్ కూడా తగ్గిపోతా ఉంటది. అప్పుడు 6Gలు 7Gలు 8Gలు 10Gలు వచ్చాయి అనుకో, ఇంకా నువ్వు ఊహించలేవు, ప్రపంచం మొత్తం ఒక రకంగా అయిపోతుంది. సో దానికి మంచికి మంచి ఉంది, చెడుకు చెడు ఉంది. అంటే దీన్ని మంచి అని చెప్పుకోవచ్చు, చెడు అని చెప్పుకోవచ్చు. మరి ఏ రావడం వల్ల మోస్ట్లీ ఏంటంటే చెడు ఎక్కువ జరుగుద్ది యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు కోర్టులో కేసు గెలవాలి, ఒకే ఒక ఆధారం, వీడియో ఆధారం ఉండాలి అని అడిగాడు. నిజంగా జరిగిందా చెప్పండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా ఇవ్వండి. నువ్వు ఏలా సీసీటీవీ ఫుటేజ్ క్రియేట్ చేయొచ్చు, దానివల్ల నష్టపోతారు కదా. నష్టపోతావమ్మా, ఎట్లుంటది. ఏటీఎం దొంగతనం చేసింది నేను వచ్చి ఇట్లా వచ్చి ఏటీఎం దొంగతనం చేశా, ఆ ప్లేస్ లో షారూక్ ఖాన్ వచ్చి ఏటీఎం దొంగతనం చేసినట్టు ఉంటది ఆ ఫుటేజ్ లో, తెలుసా? అలాగే ఉంటది, డేట్ టైం తో సహా ఇస్తుంది. నష్టమే తప్ప లాభం అయితే ఎవరికి. దీన్ని ఎంకరేజ్ చేయకుండా ఆపగలగచ్చు. అలాంటి టెక్నాలజీని మనం ఆహ్వానించడం కుండా ఉండడం తప్పది. ఏ కొత్త టెక్నాలజీని ఆహ్వానించాలి, కాకపోతే నువ్వు ఎంత మంచికి వాడితే నీకు దాంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంటాయి. నీకు ఒకటి చెప్పనా, నాదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంతున్నప్పటి నుంచి డబ్బింగ్లు చెప్పేవాడిని, యానిమేషన్స్ కి, మనుషులకు కాదు, యానిమేషన్స్ బొమ్మలకి. సో అప్పుడు తెలుగులో ఒకటే ఉండేది, ఈటీవీలో సాయంత్రం డిస్నీ సంధ్య ఉండేది. అప్పుడే జెమిని టీవీ, వాడి ఖుషి టీవీ ఏవేవో వచ్చాయి. ఎక్కువ వాగే పని ఉండదు, కానీ మాకు పని ఏంటంటే ఈ సీడీలు, చిన్నారి చిట్టి గీతాలు, పేదరాశి పెద్దమ్మ కథలు, ఇవన్నీ సీడీలు వాళ్ళు ABCD ఇవన్నీ ఉంటాయి, అవి వాగాలి మేము. అవి వాడు సీడీ చేసుకొని అమ్ముకునేవాడు. తర్వాత ఏమైందంటే ఇంక ఏముందిలే డబ్బింగ్ అనుకున్నారు అందరూ. జస్ట్ ఒక 2 సంవత్సరాల్లో ఈ కార్టూన్ నెట్వర్క్, పోగో, బీగో, గేగో అన్ని తెలుగు డబ్బు అయిపోయాయి. ప్లస్ 24/7. ఇప్పుడు ఇక్కడ వాగే వాళ్ళు కావాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకిచ్చి తర్వాత నెక్స్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్లని పిలిచి పని చేయించుకునేవాళ్ళు. మా ప్రిఫరెన్స్ మాకేగా, ఎక్కువ పేమెంట్ మాకే ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు. ఇప్పుడు రేపటి రోజు ఏఐ బాగా డెవలప్ అయినా కూడా కొత్త ఉద్యోగాలు కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళనే తీసుకుంటారు. అప్పుడే ఏఐ నేర్చుకోడు తీసుకోడు. ఏఐ ప్లస్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నోడు అయితే ఇంకా బాగా పని చేస్తాడు అని వీళ్ళకి పని ఉంటది. కానీ ఆ సాఫ్ట్వేర్ పనులు చేసేదే ఏఐ చేస్తుంది.
ఏ మూలకైనా ఎక్కడనమ్మా చిన్న సవరణ చేయాలన్నా ఎక్కడన్నా సర్వర్ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మనిషి కావాలి. మనిషి లేకుండా అయితే ప్రతి కృత్రిమ మేధస్సు ఎంతసేపు పని చేయలేదు. మనిషి దలుచుకుంటే కృత్రిమ మేధస్సుని కూడా ఆత్మహత్య చేసుకునేలా కూడా చేయొచ్చు. మనిషి కావాలి, ప్రాబ్లం ఏం లేదు, కట్ డెవలప్ అవుతుంది ఎప్పటికైనా. మనిషి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గొప్పవాడు అవుతాడా లేదంటే ఏ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గొప్పవాడు అవుతాడు, కానీ ఇప్పుడు 100 వేలల్లో ఉన్న వాళ్ళు అప్పుడు 100లోకి వస్తారు. దానివల్ల నాకు మంచి జరుగుద్ది. నేను మంచి అని ఎందుకు అంటున్నాను చెప్పనా, నేను ఇప్పుడు కల్లారా చూసేది, నేను ప్రాక్టికల్ చెప్తా. నువ్వు ఇనార్బిట్ మాల్కి ఎప్పుడైనా వెళ్ళావా? మంచిగా రిచ్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని షాపింగ్లు చేసుకుంటూ, అంటే 30,000 ప్రోడక్ట్ 50,000 వాచ్ అన్ని చాలా సింపుల్ గా కార్డుకోకు తిరుగుతా ఉంటాడు. వాడు మొహం చూస్తే ఎడ్డెడ్డిగా ఉంటది. ఒరే నువ్వు ఇంత గొప్ప జాబ్ ఎలా సంపాదించావురా అని అనిపిస్తుంది. వెన్ వి వర్క్డ్ ఆఫ్ దాన్ని చాలా సెర్చ్ చేస్తే వాళ్ళంతా బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు. బీటెక్ అయిపోయిన వెంటనే అందరికి బ్యాక్లాగ్స్ ఉంటాయి. మనిషి మినిమం 6 డజన్ ఉంటాయి చేతిలో. వాడికి వెంటనే జాబ్ వచ్చేస్తుంది. వాడు 3.5 లక్షలు 4 లక్షలు పెట్టి కొనేస్తున్నాడు. వీడు వీళ్ళ ఓనర్లు ఎక్కడ అమెరికాలో ఉంటాడు. పనంతా హెచ్ఆర్ చేతుల్లో ఉంటది. హెచ్ఆర్ అంటే అంటే అందరినీ డబ్బులు తీసుకొని చేర్పించేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ఫ్రీగా పిలిచి క్రెడిట్ కార్డులు, పిలిచి హోమ్ లోన్స్, పిలిచి అవి ఇస్తున్నారు. బ్యాంకు వాళ్ళు కూడా ఊరికే పోషించారు వీళ్ళందరినీ. సింపుల్ గా చెప్పాలంటే నిజంగా ఏఐ డెవలప్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి, మాకు నిష్ఠాతులైన సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఏఐ కనుక వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి స్క్రాప్ మొత్తాన్ని తీసేస్తుంది. అప్పుడు నిజంగా ఒరిజినల్ పాపం బీటెక్ చదివి నిజంగా ఈ ఐఐటిలో నిష్ఠాతుడయ్యి మంచి కోచింగ్ నేర్చుకొని బాగా తెలివి ఉన్న వాళ్ళు ఉంటారు సార్, అప్పుడు వాళ్ళే ఉంటారు. వాళ్ళ అవసరమే కదా, అంతే. మరి స్క్రాప్ పోతుంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ కంటే ఏ నేర్చుకోవాలని చూస్తున్నారు అన్నమాట. సో వాళ్ళకి ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారు? నేర్చుకోరు వీళ్ళు కూడా. ఇది కూడా మళ్ళీ బ్యాక్ డోరే. ఏ వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తారు, అమీర్పేటలో కోచింగ్ 1 అవర్ తీసుకుంటారు. వాడు ఏం చేస్తాడంటే కోచింగ్ ప్లస్ ప్లేస్మెంట్ అంటాడు. ప్లేస్మెంట్ కి వస్తావు, నువ్వు 3 నెలలు నేను నేర్పించావు కదరా, నేర్చుకున్నాను, ఇప్పుడు ఏది నా ప్లేస్మెంట్ అని అడుగుతావు. ఉన్నాయి 4 కంపెనీలు, ఒకటి 3.5-4 వరకు పెట్టుకున్నావు అనుకో, నిన్ను జాయిన్ చేసేస్తా అంటాడు. నువ్వు మళ్ళీ అక్కడ జాయిన్ అవుతావు. కానీ అదే నిన్ను పట్టించి నిన్ను తరిమేస్తుంది అది ఆఫీస్ నుంచి. వీడిని జాబ్ లో పెట్టిగలడు కానీ జీవితాంతం నీకు గ్యారంటీ అయితే ఇవ్వలేడుగా నువ్వు ఇచ్చిన డబ్బులకి. సో ఏ గంటేస్తుంది. ఎప్పుడైనా సరే నిష్ఠాతులైన వాళ్ళే ఉంటారు. ఈ స్క్రాప్ మొత్తం తీసేస్తుంది. నాకు తెలుసు స్క్రాప్. ఏ కోర్స్ అనేది సెపరేట్ గా వచ్చింది అంటే బీటెక్ లేకుండా ఏ కోర్స్ వచ్చింది? చదవాలి మా, బీటెక్ కావాలి. ఇప్పుడు ఇంటర్ ప్లస్ సిఏ అని మీరు ఇచ్చేస్తున్నారు కానీ ఆ డిగ్రీ నాలెడ్జ్ ఉంటే కూడా సిఏకి అదొక ప్లస్. ఎకనామిక్స్ బాగా చదివితేనే మనం అన్ని అర్థం చేసుకోగలం. డైరెక్ట్ ఏం నేర్పించినా సరే ఏది రాదు, బాగా చదవాలి. అంటే నీకు ఎట్లా చెప్పాలి, 10th పాస్ అయినోడు కూడా డిగ్రీ రాస్తాడు ఓయూ నుంచి, ఏది ఓపెన్ యూనివర్సిటీ నుంచి, అవునా? కానీ మధ్యలో నువ్వు ఆ ఇంటర్వ్యూ అన్ని చదివితే నీకు వచ్చే నాలెడ్జ్ వేరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 35 మార్కులు వస్తే చాలు, నువ్వు అడ్వకేట్ వే. 35 మార్కులు వచ్చినా నువ్వు అడ్వకేట్ వే, 100కు 100 వచ్చినా నువ్వు అడ్వకేట్ వే. ఓకేనా? కొన్ని రిజర్వేషన్ ద్వారా వచ్చినా నువ్వు అడ్వకేట్ వే. కాకపోతే నాలెడ్జ్ ఎలా ఉంటది అంటే, నువ్వు 100కు 100 చేస్తే ఆ కేసుని చాలా నీట్ గా డీల్ చేసి కోర్టు సినిమా లాగా చేయొచ్చు, పింక్ సినిమా లాగా వాదించవచ్చు. లేదు అంటే ఏదో రకంగా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడల్లా 500 తీసుకొని డేట్లు ఇచ్చుకుంటూ పోతా ఉంటాం. కానీ సార్ ఇప్పుడు మనం ఎక్కువ చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ అందరూ ఏఐ తోటే పనిచేస్తున్నారు. సో అట్లా ఉంది. కానీ నెక్స్ట్ ఒకవేళ జాబ్ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే బీటెక్ స్టూడెంట్ కి ఇస్తారా లేదంటే ఏ చదివిన వాళ్ళకి ఇస్తారంటారా? ఇప్పుడు బీటెక్ కి కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఏంటది, 10th తర్వాత టెక్నికల్ ఐటీఐ ఏదో చేస్తారు. ఐటీఐ అది ఏంటంటే రిపేర్లు అన్ని మెకానికల్ ఇంజనీరింగ్ చేసే పని వాళ్ళకి నేర్పిస్తారు ముందే. బట్ వీడు వేరు వాళ్ళు వేరు, అంతే డిఫరెన్స్. ఇంక అంత మించి ఏం చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ సార్.